84వ కీర్తన 84వ కీర్తన 4వ వచనం. 84వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 84:4. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము. ఇక్కడ కోరా కుమారులు దేవుని సన్నిధిలో ఈ మాట పలుకుతున్నారు. మనం ప్రార్థన చేసుకుందాము. దయగల తండ్రి, దయగల నాయన, మీకు వందనాలు. లేఖనం మీది, ప్రజలు మీ వారి మధ్య మీరు మా దేవుడు 10 నిమిషాలు మీ లేఖ నుంచి మాకు అర్థమయ్యే రీతిలో మాతో మాట్లాడుకోవడం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాట్లాడితేనే మాకు అర్థమవుతుంది. మీరు మాట్లాడిపోతే మాకు అర్థం కాదు, మాలోకి జీవం రాదు. మీరు మాట్లాడితే మాలోకి జీవం వస్తుంది. మీరు మాతో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఇక్కడ కోరా కుమారులు 84వ కీర్తనలో 4వ వచనంలో చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే, నీ మందిరములో నివసించువారు. ఎక్కడ నివసించాలి? ఈరోజు కొన్ని మాటలు మనం నివసించుకునే విషయాన్ని కొంచెం ధ్యానం చేద్దాం. నీ మందిరములో నివసించువారు ధన్యులు. ధన్యులనే మాట అర్థమంటే గొప్పవారు, ఆస్వాదించబడినవారు, ఉన్నతమైన దేవునికి ఇష్టమైన వారు. కనుక ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు. మరి మనము ఎక్కడెక్కడో నివసిస్తున్నాం. చాలా మంది దేవుని బిడ్డలే, కస్తులు మనం అనకూడదు. వాళ్ళు ఎక్కడ నిలబడతారు? వాళ్ళు ఇంకా ప్రభువుని గుర్తరని వాళ్ళు, ప్రభు సన్నిధికి రాని వారు, వాళ్ళు ఎక్కడ నిలబడతారు. కానీ వాళ్ళ గురించి మనము ఆలోచన చేయటం కాదు. కానీ ప్రభువు నమ్ముకుని ఆయన రక్తమాసాలు చేస్తూ, ఆయన సన్నిధిలో కీర్తన పాడుతూ, పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, వాక్యం వింటూ, ఆత్మతో నింపబడి, ఆత్మీయతలో బలపడి కొనసాగుతున్న బిడ్డలు రాను రోజు ఏమైపోతుందంటే, దేవుని మందిరంలో నివసిస్తుందంటే లోకానుసారం నివసించడానికి చాలా ఇష్టపడుతున్నారు. లోకానుసారంగానే నివసిస్తానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని మందిరం నివసించడానికి ఇష్టపడతలేదు. ఒకప్పుడు చాలా దేవుని నిలబడడం, ఉండాలి, నివసించాలని చాలా ఆశపడేవాడు. మందిరంలోనే నిద్రపోయేవాడు, మందిరంలోనే ఉండేవాడు. ఎప్పుడు శనివారం వచ్చిందా, ఎప్పుడు బుధవారం వచ్చిందా, ఎప్పుడు ఆదివారం వచ్చిందా, ఎప్పుడు ఆలయ ప్రార్థన వచ్చిందా, ఎప్పుడు సంస్కారం వచ్చిందా, ఎప్పుడు ఎక్కడ కుటుంబాలు దొరికిందా. దేవుని ఆశ కలిగి నివసించే రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే రాను రాను మందిరంలో నివసిస్తాం తగ్గిపోతున్నారు, అన్ని విషయాల్లో కూడా తగ్గిపోతున్నారు. కానీ మాతున్న ధన్యత పోగొట్టుకుంటున్నారు. చాలామంది ధన్యతను కోల్పోతున్నారు. దేవుని మందిరంలో నివసించడం చాలా గొప్ప ధన్యత. మరి విశ్వాసులైన వారు శని ఆ రోజుల్లో ఉపవాసం ఉండేవాడు. పగల ఉపవాసం ఉండి ప్రార్థన అయినాకి వెళ్ళి భోజనం చేసేవాడు. ఇప్పుడు ఉపవాసాలు లేకపోయారు, కనీసం మందిరం నింపలేదు, మందిరం రాకుండా అయిపోతుంది. కార్య ఆరంభం కంటే కార్య అంతం మీరన్నాడు. అంచె దినాల్లోనే మనం ఆరంభ దినాలు ఉన్నట్టుగా ఉండాలి. అలా ఉంటే మనకు ధన్యత కలుగుతుంది. అందుకే కోరా కుమారులు అంటున్నారు, నీ మందిరంలో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను నివసించాలి. ఎక్కడ నివసిస్తున్నారు? మనం ఈరోజు వాక్యం వింటానే మన ఆత్మీయులు మనం ఎక్కడ నివసిస్తున్నామండి మనకు అర్థమైపోయింది. మనము ఏలు పెట్టి ఎవరిని చూపించాల్సిన పని లేదు. ఎక్కడెక్కడ నివసిస్తున్నామంది మన మనస్సాక్షి తెలిసిపోయింది. శనివారం ఆదివారం దేవుని మందిరం నివసించాలి. శని ఆదివారం కూడా దేవుని మంది నివసించకుండా
ఆ 2 రోజులు కూడా, ఆ 2 గంటలు కూడా దేవసంలో నివసించకుండా ఎక్కడెక్కడో నివసిస్తున్నారు. రాత్రి మీరు వాక్యం వింటారు ఏంటంటే మనం ఎక్కడ ఉన్నాము అనే దాన్ని మనకు మనమే పరీక్షించుకోవాలి. భక్తుడైన దావీదు కూడా అంటాడు ఒక మాట, 23వ కీర్తన 6వ వచనం అంటాడు ఒక మాట. 23వ కీర్తన 6వ వచనంలో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముల ఎంట వచ్చును, చిరకాలం. ఎక్కడ అంటున్నాడు? నేను బ్రతుకు దినములన్నీ కూడా నాకు ఏమొస్తాయంట? కృపాక్షేమాలు నా ఏమిటి? రోగాలు, రొప్పులు, అప్పులు, సమస్యలు, వ్యాధులు, బాధలు, శత్రువులు ఏమనుకుంటుండవు అంట ఆయన. ఏమిటి అంటే ఆయన ప్రతి కాలం అంతా ఏమిటి అంట? కృపాక్షేమములు. కృపాక్షేమములే ఆయన అంటుంటాయి అంట. చిరకాలం నేను యెహోవా మందిరంలో, అంటే నేను బ్రతినంత కాలం కూడా ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు అంటే మందిరంలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయనకి ఇల్లు లేదా? ఆయన మహారాజు కదా, రాజుకి పెద్ద గొప్ప ఇల్లు ఉంది, దేవదారు మరణంతో గొప్ప ఇల్లు కట్టుకున్నాడు ఆయన. రాజనగరం ఉంది ఆయన, భార్యా బిడ్డలు ఉన్నారు, మంత్రులు, సామంతులు, సైన్యాధిపతులు ఎంతోమంది ఉన్నారు. ఆ దేశాన్ని పరిపాలించే గొప్ప రాజుగా ఉన్నాడు. కానీ అతని మనసు అంతా ఎక్కడ ఉందంటే మందిరం మీదే ఉన్నాడు. మందిరం నివసించాలనుకుంటున్నాడు కానీ ఇంట్లో నివసించాలని మనసు రాట్లా. ఇప్పుడు ప్రజలందరూ ఏంటంటే ఇంట్లో నివసించాలంటులా, బజార్లను ఏమండి, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారం చోట భార్య బిడ్డలు విడిచిపెట్టి, ఇల్లు వారు విడిచిపెట్టి నివసించేవాడు కొంతమంది ఉన్నారు. బయట నివసించేవాడు కొంతమంది ఉన్నారు. ఏమండి, వ్యర్థమైన స్థలాల్లో నివసించేవాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివసించాలని కోరుకుంటున్నాడు. రాత్రి మనం దేవుని వాక్యం వింటా మనం ధ్యానం చేయాలన్నమాట. ఆయన మందిరం నివసించేవారు ధన్యులు అంటున్నాడు కోర కుమారులు. దావీదు అంటున్నాడు, నా వృద్ధుల నుండి కూడా నా కృపాక్షేమాలు ఎంట వస్తే కనుక నా జీవితకాలం అంతా నేను దేవుని సన్నిధిలో నివసించాలి. నాకు అదే ఆశ, నాకు అదే కోరిక అని దావీదు భక్తుడు అంటున్నాడు. నిజంగా ఇప్పుడు చేపకి నీరు ఎంత అవసరమో విశ్వాసకి వాక్యం అంత అవసరం. అర్థమవుతుందా? చేపకి నీరుంటే బ్రతికి, దానికి అవసరం. దానికి ఏం కావాలి? అది బతకాలంటే నీరు కావాలి. నీరు లేకపోతే చచ్చిపోయింది చేప. అలాగే నిజమైన విశ్వాసులకు, నిజమైన దేవుని బిడ్డలకు వాక్యం లేకపోతే చచ్చిపోతారు. వాక్యం లేకపోతే చచ్చిపోతారు. ఇప్పుడు వాక్యం అవసరం లేదు, వాక్యంతో పని లేదు. అందుకే చచ్చిపోయారు. ఇప్పుడు చాలా మంది చచ్చిపోయారు. శరీరం బతుకున్నారు కానీ ఆత్మానుసారంగా చాలా మంది చచ్చిపోయారు. శాపకు నీరంత అవసరమో నిజమైన విశ్వాసకి వాక్యం అంత అవసరము. అందుకే భక్తుడు దావీదు ఒక చిన్న పాపం చేసి వచ్చిన శాపానికి ఏడ్చి వాక్యం మర్చిపోయాడు, దేవసన్ని మర్చిపోయాడు. చిన్న పాపం చేశాడు, చిన్న కాదు కానీ గొప్ప పాపమే చేశాడు. కానీ ఆ పాపానికి శాపం వచ్చింది. ఆ శాపాన్ని బట్టి ఏడ్చాడు, పరుపు కొట్టుకొని ఏడ్చాడు. అయిపోయింది. ఆయన అంటాడు 119వ కీర్తన 50 అంటాడు, నీ వాక్యమే అయ్యా నన్ను బ్రతికించింది, నా బాధలు నాకు నెమ్మది. వాక్యమే నీరే వాక్యము. నిజమైన విశ్వాసకి వాక్యం అవసరం. చేపకు నీరెంత అవసరమో విశ్వాసకి వాక్యం అంత అవసరం. చేపకు నీరు లేకపోతే చచ్చిపోయింది, నిజమైన విశ్వాసకి వాక్యం లేకపోతే చచ్చిపోతాం. కనుక రాత్రి మనం చచ్చిన వారమో బతికిన వారమో అనేది మనకు మనమే ఆలోచన చేసుకుంటే మన అంతరాత్మ తెలిసిపోయింది అన్నమాట. ఏం తెలిసిపోయింది? మన అంతరాత్మకి తెలిసిపోయింది. ఈ రాత్రి నేను వాక్యం చెబుతుండగానే మీ మనసాక్షిని మీరు ఆలోచించుకోవాలి. నేను అందరం ఆలోచించుకోవాలి. అందుకే నీ మందిరం నివసించేవారు
ధన్యులని కోరా కుమారులు అంటున్నారు. దావీదు గారు అంటాడు, నా బ్రతుకాలం అంతా చిరకాలం అంతా ఈ మందిరంలో నివసించాలని ఆశ ఉందయ్యా. ఈ రాత్రి మరి మన ఆశ ఎక్కడ? మనం ఎక్కడ నివసిస్తున్నాం, మనం ఎక్కడ జీవిస్తున్నాం అనేది మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? ఆకాశ, మహాకాశ, పరమాకాశ, 3 ఆకాశంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న కుమారుడు యేసుక్రీస్తు వారు ఆకాశ మహాకాశం అంత పరమాకాశం తెలిసిపెట్టి మన మధ్య నివసిస్తానికి వచ్చాడు. కానీ ఎక్కడ నివసిస్తానికి వచ్చాడు? మన మధ్య నివసిస్తానికి వచ్చాడు. కానీ ఆయనకి మనం ఇప్పుడు నివాసం ఇవ్వట్లేదు. మనం చూడండి, యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 14 వచనంలో చూద్దాం. యోహాను సువార్త చూడండి 14వ వచనం. అది యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎక్కడికి వచ్చాడు ఆయన? మన మధ్య నివసిస్తానికి వచ్చాడు ఆయన. కానీ ఆయనకి మన నివాసం ఏంటి? ఇప్పుడు ఆయన మన నివాసం మన మధ్య నివసిస్తానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడ నుంచి పరమాకాశం నుండి వచ్చాడు. అక్కడ అది ఎట్లాంటి రాజ్యం అంటే పరలోక రాజ్యం. కోట్లాది దేవతలు ఉన్నారు అక్కడ. కోట్లాది దేవతలు, 6 రెక్కలు కలిగిన దేవతలు ఉన్నారు. 2 రెక్కలతో మగ్గం కప్పుని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుని, 2 రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు 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 రాత్రి పగలు కూడా మారకుండా అక్కడ ఆరాధన, పాటలు, ప్రార్థన, వాక్యము, ఆ మహిమ తేజస్సు అంతా విడిచిపెట్టేసి ఆ సూర్యకాంత పద్మరాగంతో పోలిన ఆ పరలోక పట్టణం విడిచిపెట్టేసి మన మధ్య నివసిస్తానికి వచ్చాడు ఆయన. వాక్యమే. నేను చెప్పేది ఏంటంటే నిజమైన శ్వాసకి వాక్యం అవసరం. చేపకి నీరు ఎంత అవసరమో నిజమైన శ్వాస కూడా వాక్యం అంత అవసరం. చేప నీళ్ళ చచ్చిపోయింది, విశ్వాస వాక్యం లేకపోతే చచ్చిపోయింది. కానీ సాగుడు బ్రతకాలంటే ఏంటంటే మనకు కూడా ఎప్పుడు వాక్యం ఉండాలి. అందుకే ఆ వాక్యం ఏం తెలుసుకుందంట? శరీరం ధరించుకుని ఈ లోకానికి వచ్చింది, మన మధ్య నివసిస్తానికి వచ్చాడు. అందుకే ఆది యందు, అక్కడే పైన వచ్చినలో ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం మనకు జీవిస్తుంది, కానీ ఆ జీవాన్ని గ్రహించలేకపోతుంది, ఆ వెలుగును గ్రహించలేకపోతుంది. ఆయన మన మధ్యకు వచ్చి నివసిస్తానికి వస్తే ఆయన నివాసం ఇవ్వట్లేదు, మనం చోటు ఇవ్వట్లేదు. అందుకోత ఓ ధర్మశాస్త్ర ఉపదేశం ఉంటాడు, అయ్యా నేను కూడా నీతో పాటు వస్తా అన్నాడు. అంటే అప్పుడు యేసయ్య అంటాడు, నక్కలకు గొర్రెలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషికున్న తలవారస్తానికి స్థలం లేదు. స్థలం ఇట్లేదు ఆయనకి, ఆయన చోటు ఇవ్వట్లేదు. ఎవరో చోటిస్తారు ఇప్పుడు? రోమిలకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 8వ వచనం. రోమా పత్రిక రోమా పత్రిక మొట్టమొదటి అధ్యాయం 8వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక. ఎక్కడిట్లేదంట చోటు? దేవునికి మన హృదయంలో, మనసు అంటే హృదయంలో చోటి యొక్క పోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. ఎందుకంటే దేవుడు చోటు ఇవ్వట్లా. ఆయన నీలో ఉంటానికి వస్తున్నాడు, కానీ నువ్వు ఆయనకి చోటు ఇవ్వకపోవటం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే చేయరాని కార్యాలు చేస్తున్నారు. ఈరోజు చేయరాని కార్యాలు చేస్తున్నారు, అనరాని మాట్లాడుతున్నారు, చూడరాని చూస్తున్నారు, చేయరాని చేస్తున్నారు. ఎందుకని? అది చోటు
ఆయన చోటు ఇవ్వాలి. అందుకే నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ఆయన కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసిస్తానికి వచ్చాడు. కానీ నివసిస్తానికి వచ్చిన ఆయన్ని ఒకప్పుడు నివాసం ఇచ్చావు, కానీ ఇప్పుడు ఆ నివాసం వద్దు ప్రభా, నువ్వు పక్కన ఉండయ్యా అని ఆయన పక్కన పెడుతున్నారు. వద్దయ్య అన్నారు, చాలా మంది వద్దన్నారు. ఒకప్పుడు ఆయన్ని హృదయంలో ఉంచుకున్నారు. కావాలయ్యా, రావాలయ్యా, రావాలయ్యా, నన్ను తాకయ్యా, నన్ను తాకయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు తాకయ్యా, తాకయ్యా, నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యని ప్రార్థన చేశాం. ఉపాసాలు ఉన్నాం, జాగారాలు చేసాం, దేవుని దగ్గర ఆశ కలిగి ఉన్నాం, భయంతో ఉన్నాం, భక్తితో ఉన్నాం. ఈరోజు ఆ ఆశ, ఆ ఆసక్తి, ఆ భయం, ఆ భక్తి ఏమైపోయిందంటే కొంతకాలము పక్కన ఉండయ్యా, కానీ కొంతకాలము ఈ లోపల నేను చేయడాన్ని చెయ్యాలి, చూడరాని చూడాలి, అనరాని అనాలని దేవుని పక్కన పెట్టి దేవుని చోటు ఇవ్వట్లేదు. దేవుని నివసిస్తానికి చోటు లేదు. ఎక్కడ నివసిస్తున్నాడు? ఆయన ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడు. ప్రజలు మట్టి నిజంగా చూస్తున్నప్పుడు వాక్యం అంటే ఎవరికి కూడా అంత ఆసక్తి కానీ అంత ఆత్మీయత భయం అనేది లేకుండా పోయింది. వాక్యం మీద లేదు, ప్రార్థన మీద లేదు, మందిరం మీద లేదు. ఒక ఆయన చెబుతున్నాడు, ఆవిడ సినిమాకి వెళ్ళాలని మనం వెళ్ళేవాడిని, సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళేవాడు. ఏమండి సినిమాకి వెళ్ళాలండి మాట్లాడే సినిమాలు చూడదు మీరు అందరూ? సినిమాకి వెళ్ళలేదా? కాదు, సినిమాకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళేవాళ్ళు? పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళ, హుషారుగా వెళ్ళేవాళ్ళ, ఆళ్ళని క్యాకేసుకుని ఎంత క్యాకులు వేసుకుంటా, ఎంత హుషారుగా, ఎంత ఉద్యోగంగా సినిమాకి వెళ్ళారు. ఆ తర్వాత వస్తే ఎట్లా వచ్చేవాళ్ళు? ఎట్టా రోడ్డు ఉంటే కూరుపాట్లు పడుకుంటా, నిద్రపోతా, నీరసంగా వచ్చేవాడు. ఎప్పుడు ఇల్లు వచ్చిందా, ఎప్పుడు ఇల్లు వచ్చిందా, ఎప్పుడు పోకుందామని వచ్చేవాడు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే మందిరం రావడానికి నీరసంగా వస్తున్నారు. వెళ్తున్నారండి, వెళ్దామంటారు. మందిరంలో వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడానికి ఎట్లా వెళ్తున్నారు? పరిగెత్తుకుని వెళ్ళిపోతారు త్వరగా. వస్తామా నీరసము, వెళ్తాము. మరి లాస్ ఉన్న సినిమాలకి వెళ్తానికి పరుగులు, వస్తానికి పరిస్థితి మారిపోయింది. లోకానికి ఉన్నంత ఆసక్తి దేవుని మీద ఇప్పుడు తగ్గిపోయింది. అందుకే నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? నువ్వు దేవుని విడిచిపెట్టి ఎక్కడ నివసిస్తున్నావు? రాత్రి మనం ఆలోచన చేసుకోవాలని ఆశపడుతున్నాం. వారా కుమారులు ఏమన్నారు? నీ మందిరంలో నివసించేవారు. దావీదు గారు ఏమన్నాడు? చిరకాలం నేను నీ మందిరంలో మరి వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అంటే ఆ వాక్యం మన మధ్యకి వచ్చిందా లేదా? మన మధ్య నివసిస్తున్నా లేదా? ఆయన ఏం చేస్తున్నాం? మనము ఆయన పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా ఆలోచించి, మన ఇష్టానుసారమైన మాటలు, మన ఇష్టారమైన జీవిస్తున్నాం. దేవుడు దుఃఖపడ్డా, దేవుడు పక్కన పెట్టేసి ఆయన చోటు ఇవ్వకుండా చేరాని కార్యం చేయటానికి ఈనాడు ప్రజలు సిద్ధపడ్డారు. కానీ ఆయనలో నివసిస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు చాలా ఉన్నవి. ఆయనలో నివసించిపోతే కలిగే శాపాలు కూడా ఏమన్నాయి అనేది కూడా పరిశుద్ధంలో చాలా విషయాలు. కనుక నేను ఒక విషయాన్ని మీకు చెప్పి ముందు సాగిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్తావా? దావీదు మహారాజు సింహాసనాసీనుడు, దావీదు మహారాజు సింహాసనాసీనుడు, యెహోవా మందిరమున, యెహోవా మందిరమున నిలుచుటకు
జీవించుటకు ఆశించు లాజరు మరియా మాత ఇదిగో నీకు శుభవార్త లాజరు మరియా మాత ఇదిగో నీకు శుభవార్త యేసుని నమ్మిన కుటుంబము యేసుని నమ్మిన కుటుంబము పరిమళ పుష్పదంబము పరిమళ పుష్పదంబము లాజరు మరియా మాత ఇదిగో నీకొక శుభవార్త. హల్లెలూయా. కనుక జీవితకాలం అంతా మంతను కోరుకున్న దావీదును దేవుడు ఎట్లా ఆస్వాదించాడు. మనము కూడా జీవితకాలం అంతా కూడా దేవుడి నియమా కోటాల్లో కూడా మనం ఎంత ఆశ కలిగి ఉంటామో దేవుడు మనను కూడా అంతగా ఆస్వాదించుగాక. కనుక మరి ఎక్కడ నివసిస్తే మనం ఆస్వాదించబడతాం అనేది మొట్టమొదటి ఏంటంటే దేవుని మందిరంలో నివసించువారు ధన్యులని ఉంది. ధన్యులు. ఆ ధన్యత ఎవరికి ఉందో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిర్గమ ఆదికాండం 47 అధ్యాయం 27 వచ్చింది. ఆదికాండం 47:27. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశములో నివసించిరి. ఎక్కడ నివసించారంట? గోషేను దేశం. అప్పుడు మొట్టమొదటిగా ఐగుప్తులు ఎందుకంటే 71 మంది. యాకోబు సంతానం ఎంతమంది? యాకోబు సంతానం 12 మంది. ఈ 12 మంది సంతానం పెరిగి పెద్దోళ్ళే మొత్తం అంతా ఎంత 71 మంది అయ్యారు. ఈ 70 మంది వెనకాల ముందు ఒక వెళ్ళాడు, ఆయనే యేసేపు. యేసేపు వెళ్ళిన తర్వాత ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత కరువు వచ్చింది. కరువు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి యేసేపు గుర్తుపట్టాడు, అన్నం గుర్తుపట్టాడు. ఇంకా అయ్యా 6 సంవత్సరాలు కరువు ఉంది కనుక మీరందరూ ఇక్కడ రండి అని ఫరో రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా తండ్రి తల్లిదండ్రులు తోడుకుంటూ ఉన్నారు కానాన్లో, వారు కూడా మరి దేశానికి వస్తానని అన్నారయ్యా, మీరు చదివిస్తే తీసుకొచ్చుకుంటా అన్నాడు. అప్పుడు అన్నాడు, మీ వృత్తి ఏంటి అన్నాడు. వృత్తి అంటే గొర్రెలు కాసేది. గొర్రెలు కాయటం అంటే ఐగుప్తులకు ఏకమైనది. గొర్రెలు కాసేది అంటే ఐగుప్తులకి ఏకమైనది. అంటే గొర్రెలు కాసేవాళ్ళు ఎవరంటే ఏకమైన వారంటే అంటరాని వాళ్ళుగా తీసుకుంటున్నారు. అర్థం ఉందా? అందుకని మరి వాళ్ళకి గోషేను ప్రదేశంలో నివసించమని చెప్పాడు. ఎక్కడ? గోషేను దేశం నివసించమన్నాడు. ఐగుప్తులో ఉన్న 2వ దేశంలో అనగా గోషేను ప్రదేశంలో ఆ కుటుంబాన్ని ఆడ ఏర్పాటు చేశాం. అప్పుడు వేసే వాళ్ళందరూ కూడా ఆడ చేస్తే ఆ దేశంలో అంట విస్తరించిన చదువమ్మ. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించారంట. దేవుని స్వతంత్రం చెప్పండి. గోషేను దేశం అనే మాటకు అర్థం ఏంటంటే మిగులు విస్తరించుట అంటే విస్తారంగా, అంటే ఎక్కువగా విస్తరించారు. వారు 71 మంది వచ్చిన వాళ్ళు కొన్ని లక్షల మందికి విస్తరించారు. యేసేపు ఉన్న కాలం ఉన్న ఫరో చనిపోయిన తర్వాత కొత్త రాజు ఎక్కాడు. ఆ రాజు ఎక్కిన ఏకమైందంటే వీళ్ళు విస్తరిస్తున్నారు, మనకంటే వీళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు. మన దేశంలో ప్రజలు తగ్గిపోతున్నారు, ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కనుక రేపు మన దేశానికి కూడా వాళ్ళు వెళ్తారు. కనుక ఏం చేయాలంటే ఒక నీవు చట్టం పెట్టేందంటే మగపిల్లలను చంపేసేయండి, ఆడపిల్లనైతే బ్రతకనివ్వండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చేసి దాని మీద ఇప్పుడు మగపిల్లలందరినీ చంపడానికి సిద్ధపడారు. వాళ్ళు ఎంత శ్రమ పెట్టారు, దేవుడు అంతగా వాళ్ళని విస్తరింపజేసి విస్తరమైన తర్వాత మరి ఈ విస్తరించిన ప్రజలను మళ్ళా కానానికి రావడానికి సిద్ధపడితే మరో రానిలేదు. ఆ ఐగుప్తు దేశానికి ఎంతగా సస్యంగా పంటలు పండియో, ఎంతగా ఆశ్రయించబడిందో ఆ దేశం, అదంతా ఏమైపోయిందంటే మళ్ళా పాడైపోయింది. గోషేను ఉన్న వాళ్ళు విస్తరించారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను,
ఎందుకంటే ఐగుప్తులు ఎన్ని తెగులు పంపాడు దేవుడు? 10 తెగులు పంపాడు. ఆ 10 తెగుళ్ళు కూడా ఐగుప్తులో ఉన్నాయి, కానీ గోషేన్లో మాత్రం లేవు. సోదరు చెప్పండి, గోషేన్లు లేవు. ఐగుప్తులోనే అన్ని తెగుళ్ళు వచ్చినాయి, కానీ గోషేన్లోకి ఏ తెగులు రాలేదు. మనం దేవుని నమ్ముకుని బిడ్డలేం కనుక మన మీదకి ఏ తెగులు రాకుండా దేవుడు కొట్టివేయను కాక. హల్లెలూయా. మన గోషేన్ దేశంలో ఉండాలి. గోషేన్గా దేవుడు ఏర్పరచుకున్న ప్రదేశం అది. దేవుడు ఎన్నుకున్న ప్రదేశం, దేవుడు కోరుకున్న ప్రదేశం. ఆ కోరుకున్న ప్రదేశంలో ఉన్నవారికి ఏ కరువు లేదు, ఏ కష్టము లేదు, ఏ శ్రమ లేదు, ఏ బాధ కూడా లేదంట. ఒక మాట చదవండి, నిర్గమాకాండం 9వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం చదవమ్మా. నిర్గమాకాండం వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసాను. వడగండ్లు పొలంలో ప్రతి కూరను చెడగొట్టాను, ప్రతి చెట్టును విరగొట్టేసి. అయితే ఇశ్రాయేలున్న గోషేను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. సోదరు చెప్పండి, ఏ తెగుళ్ళు వచ్చినా, ఏ ఉప్పులు వచ్చినా, ఏ ఉగ్రత వచ్చినా ఐగుప్తు మీదకి వచ్చింది, కానీ గోషేను మీదకి రాలేదు. గోషేన్లు అంటే దేవుడి ప్రజలు ఉన్నారు, దేవుడు ఎన్నుకున్న స్థలం. మనము కూడా దేవుడు ఎన్నుకున్న వాళ్ళం. దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. మనం ఆయన ప్రజలు, ఆయన మన దేవుడు. ఆయన రక్తమాసాలు పూజిస్తున్నాం కనుక, ఆయన బిడ్డలం కనుక, ఆయన నివసించే స్థలంలో మనం నివసిస్తే మన మీద కూడా ఏ కీడు దేవుడు రానివ్వడు. సోదరం చెప్పండి, ఒకవేళ వచ్చినా దేవుడు మనల్ని తప్పిస్తాడు. రాకుండా ఉండవు, వస్తాయి, తప్పిస్తున్నాడు. హల్లెలూయా, తప్పిస్తున్నాడు. మరి ఐగుప్తులు ఉన్న వాళ్ళకి అన్ని శ్రమలే, అన్ని కష్టాలు, అన్ని తెగుళ్ళే. ఆఖరికి వర్ష పుట్టింది, తులసులు బిడ్డలను వచ్చిపోయారు. ఆఖరి ఎర్ర సముద్రంలో అందరిని దేవుడు ఉంచేశాడు. హల్లెలూయా. గోషేను దేశంగా దేవుడు నివసించే ఆ స్థలం ఉన్న వాళ్ళందరూ దేవుడు ఏంటంటే విస్తరింపజేశాడు. నువ్వు దేవుని స్థలంలో ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తాడు, నీ ఆస్తులు విస్తరింపజేస్తాడు, నీ బిడ్డలు విస్తరింపజేస్తాడు, నీ అన్నింటిలో దేవుడు నేను విస్తరింపజేస్తాడు. కనుక ఆ ఉండు స్థలంలో మనం కూడా ఉండటానికి సిద్ధపడదాము. హల్లెలూయా. ఉండటానికి మనము సిద్ధపడి దేవుని సాగులు నేను ప్రభు పేరుతో మీకు మనం చేస్తున్నాను. అందుకని నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు ఈ రాత్రి మనకు మనమే చెప్పండి. నీకు చాలా నిమిషాలు ఉంది, ప్రభు చిత్రం ఉంటే రేపు ఉదయం నేర్చుకున్నాం. ఇవి పూర్తి అవ్వలేదు, కొంచెం టైం అవుతుంది కనుక ప్రార్థన చేసుకున్నాం. మనం ఎక్కడ నివసిస్తున్నాం? మీ మందిరాలు నివసించే వారు చెప్పాలి అమ్మా, అన్యులు. అందుకే దావీదు ఎక్కడ నివసించాడు? దేవుని మందిరంలో నివసించాడు. లేదా ఆయన ఎక్కడున్నా మనసంతా ఉందంటే మందిరం మీదే ఉంది. మందిరంలో నివసించాడు. మందిరం మాత్రం మానలేదు, విశ్రాంతి మానలేదు. ఆయన దేవుని సన్నిధిలో జీవించాడు. మనం కూడా ఎక్కడ ఉన్నా దేవుని మందిరాన్ని కాదు కదా, మన దేవుని సన్నిధిలో నివసిస్తే గోషేను దేవుడు ఎట్ట తన ప్రజలను విస్తరింపజేశాడు, నన్ను కూడా దేవుడు విస్తరింపజేయను కాక. మన బిడ్డలేమి, మన కుటుంబాలేమి, మన యావదాస్తులేమి, అన్నింటిలో మనం చేసే పనులు కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాలు కానీ, అన్నింటిలో కూడా దేవుడు విస్తరింపజేయలిస్తే ఆయన నివసించే స్థలంలో మనము నివసించాలి. అట్టి బ్రహ్మ దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చండి. దేవుడి కొద్ది మాటలు దీవించిన ప్రార్థన